ఓ రాజు ఇలా పండగ కదరా ధూమ్ ధామ్ ఏం చేస్తారా? చేస్తున్నాం తాత, ఏదో అట్లట్లా. ఉగాది మన తెలుగు సంవత్సరాది ముఖ్యానికి వచ్చిపోడు కాదు, తెలుగు గడ్డ అదరాలి బిడ్డ. ఓరు వారి ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క? ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. తెల్లని పాలధారల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత భాగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అమ్మ శాంతమ్మ, ఇంకెన్ని రోజులని ఇలానే ఉంటావు? నీ మొగుడు తాగి తాగి చచ్చిపోయిండు, నీ కొడుకుని వేరే వాళ్ళకిచ్చి ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా బతకొచ్చు కదమ్మా. నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారమ్మా? నేను సంతోషంగానే ఉన్నా. నా కొడుకుని పెంచి పెద్దగా చేసి గొప్పోడిని చేయాలి. నా కొడుకే నా ప్రపంచం, అదే నా సంతోషం. శాంతమ్మ, నేను స్కూల్కి వెళ్తున్నా. సరే అయ్యా. అరే వీడు కూడా స్కూల్కి వస్తుండ్రా. అరే వీడు మనతో చదివితే మన వాల్యూ ఏముంటదిరా? అరే వన్ డ్రెస్ చూడరా ఎలా ఉందో. అరే మన దగ్గర ఫోన్ ఉందిరా. అరే మన దగ్గర కారు కూడా ఉందిరా. మన దగ్గర ఏముందిరా? కనీసం వాడికి డాడీ కూడా లేడురా. ఇంకో విషయం తెలుసా? వాళ్ళ డాడీని చంపింది వాళ్ళ మమ్మీ అంటారా? అవునా? శాంతమ్మ, నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకేమైందిరా? మా ఫ్రెండ్స్ అందరూ కారులో స్కూల్కి వస్తున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి. కానీ నాకేమున్నాయి? అవన్నీ ఉంటేనే నేను స్కూల్కి వెళ్తాను, లేకపోతే లేదు. అవన్నీ కొనాలంటే మన దగ్గర పైసలు ఉండాలి కదరా. అవును, నాన్న ఎట్లా చచ్చిపోయిండు? అవన్నీ నీకెందుకురా? ఇప్పుడు చెప్తావా లేదా? ఆరోగ్యం బాలేక చచ్చిపోయిండు. కాదు, నువ్వే చంపిను. నాన్న బదులు నువ్వు చనిపోయినా బాగుంటుండే. నాకు కార్లు బంగ్లాలు అన్నీ ఉంటుండే. నాకు ఇవన్నీ ఉంటేనే నేను స్కూల్కి వెళ్తా, లేకపోతే ఇంట్లోకెళ్ళే వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతున్నా. శాంతమ్మ, నీ కొడుకు ఆడ తాగి పడిపోయిండు. నేనేదైతే కాకూడదు అనుకున్నానో అదే అయ్యింది. నిజంగా నేను లేకపోతేనే వీడు మంచిగా బతుకుతాడేమో. నేను వీనికి బరువు కావద్దు. ఏంట్రా, మీ అమ్మ చనిపోతే కొంచెం కూడా బాధ లేకుండా అలా వెళ్ళిపోతున్నావు?
అయితే ఏంటి ఇప్పుడు? నా కోసం ఆమె ఏం చేసిందని ఎడవాలి? మీ అమ్మ నీకోసం ఏం చేసిందా? మీ అమ్మ నీకోసము తన జీవితాన్నంతా దారపోసిందిరా. తాను పెళ్లి చేసుకుంటే తనకు భర్త వస్తాడు కానీ తన కొడుకుకి తండ్రి రాడని చేసుకోలేదురా ఆ పిచ్చిది. బంగారం లాంటి శాంతమ్మకు తాగుబోతు భర్త, నీచమైన కొడుకు, ఏం బతుకురా నీది. రే గౌతమ్, అరే గౌతమ్, నేను మా అమ్మ పుట్టినప్పటి నుంచి వెళ్తాను. ఒక్కసారి అమ్మ అంటున్నాలే. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నా కోసం ఎన్నో చేసిందిరా. నేనే తనకు ఏమీ చేయలేకపోయాను. పాపిస్తాను నా వల్లే చనిపోయాను మా అమ్మ. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ప్లీజ్. ఇరవై సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ లో దారుణం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? కల్ప వికల్పాత్మక మనం ఏ పాపం తెలియదయ్యా, వాడు సిన్నోడు, వాడు బతుకు నాశనం చేయకూరి. అమ్మ మీరైనా చెప్పురి. అరే రమేష్, దానుసురు మనకెందుకురా? ఇప్పుడు ఇదంతా చేస్తే మన కవిత తిరిగి వస్తుందా? ఇడిసేదాన్ని. చూశారా, ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా దేశం చంద్రుని చుట్టూ వచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా మూఢనమ్మకాలకు బలి అవుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను కేవలం చదువు మాత్రమే రూపుమాపగలదు. మూఢనమ్మకాలను బలి చేసే ఆయుధం చదువు ఒక్కటే. ధన్యవాదాలు.